ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి రెండో రోజు భక్తులు పోటెత్తుతున్నారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొలి రోజే 1,65,00,000 మంది పుణ్యస్నానాలు చేయగా నేడు అఖాడాలు అమృత స్నాన్ ఆచరిస్తున్నారు. 10,000 ఎకరాల కుంభనగర్ ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. స్నాన్ ఘాట్లని కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు 1,60,00,000 మందికి పైగా అమృత స్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారులు ప్రకటించారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా రెండో రోజు వైభవంగా సాగుతోంది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం జనసంద్రంలా మారిపోయింది. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు తరలివస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అఖాడాలు అమృత స్నానం చేశారు. వేకువజామున 3 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభమయ్యాయి. శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాయతీ ఆటల అఖాడా, నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడా మకర సంక్రాంతి వేళ తొలి అమృత స్నానం ఆచరించారు. తర్వాత మిగిలిన అఖాడాలు స్నానాలు ఆచరిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాలో పాల్గొంటున్నాయి. అఖాడాల్లో ఎవరు ఎప్పుడు పుణ్యస్నానాలు చేయాలో వరుస క్రమంలో మహాకుంభమేళా నిర్వహణ యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మకర సంక్రాంతి, వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలు అమృత స్నానం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ నేపథ్యంలో అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చారు. భక్తులకు వేరుగా, అఖాడాలకు వేరుగా స్నాన్ ఘాట్లను మహాకుంభమేళా అధికారులు ఏర్పాటు చేశారు. సాధారణంగా 12 ఏళ్లకోసారి మహాకుంభమేళా జరుగుతుంది. కానీ గ్రహాల సంచారం ఆధారంగా గణిస్తే ప్రస్తుత కుంభమేళా 144 ఏళ్లకోసారి వచ్చే అరుదైన ముహూర్తంలో జరుగుతున్నట్లు సాధువులు చెబుతున్నారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా సోమవారం ప్రధాన స్నానం ఆచరించగా మకర సంక్రాంతి రోజు చేసేది అమృత స్నానమని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు, ప్రజలు ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తమ పాపాలన్నీ సమసిపోతాయనే విశ్వాసంతో భక్తులు, సాధువులు తరలివచ్చి స్నానాలు చేస్తున్నారు. గడ్డ కట్టించేంత చల్లగా నీరు ఉన్నప్పటికీ భక్తులు గుంపులుగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హరహర్ మహాదేవ్, జై శ్రీరామ్, జై గంగామయ్య అని నినదిస్తూ స్నానాలు చేస్తున్నారు. हमारे साई स्नान का प्रवेश के लिए छावनी प्रवेश हो रहा था। साई स्नान में हमारा पूरा अखाड़ा आ रहा था। उस समय अमृत की बूंदें फुहार के रूप में बरस रही थी, अमृत वर्षा हो रही थी और गंगा जो है अविरल धारा प्रवाह पवित्रता को धारण किए हुए और तपस्या भगवान शंकर की धारण किए हुए और संतों के चरणों की चरण रज को ग्रहण करने के लिए ललायित थी। మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1,60,00,000 మందికి పైగా భక్తులు అమృత స్నానాలు ఆచరించినట్లు మహాకుంభమేళా అధికారులు ప్రకటించారు. అమృత స్నానం చాలా శాంతియుతంగా జరుగుతోందని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తమ అధికారులు, జవాన్లు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈసారి భద్రత కోసం సీసీటీవీలు, డ్రోన్లు, అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. కుంభమేళాకు వస్తున్న భక్తులు, సాధువులకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది మన శాశ్వతమైన సంస్కృతి, విశ్వాసానికి సజీవ రూపమని ఎక్స్లో పోస్టు చేశారు. మకర సంక్రాంతి శుభ సందర్భంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంఘంలో మొదటి అమృత స్నానం చేయడం ద్వారా పుణ్యఫలం సంపాదించుకున్న భక్తులకు అభినందనలు అని పోస్టు చేశారు. తొలి రోజు 1,75,00,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం తెలిపారు.